జగన్కి భారీగా దెబ్బతీసినటువంటి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటే కర్ణుడి చావుకు 100 కారణాలని ఓడిన తర్వాత కారణాలకు సంబంధించి 100 విశ్లేషణలు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కరెంట్ ఛార్జీలు. నేను చాలా ఏళ్ల క్రితం చెప్పాను, కరెంటు ఛార్జీలు, కరెంటు సప్లై ఈ రెండు జగన్ని పెద్ద దెబ్బతీయబోతున్నాయి అన్నటువంటి. సరే, గెలుపు ఉత్సాహంలో ఉన్నప్పుడు లేదా అధికారంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు అనుకున్నప్పుడు అట్లాంటి మాటకి విలువ ఉండదు. కరెంటు బాధుడు గురించి ఎన్నోసార్లు చెప్పాను. అర్థం పర్థం లేనటువంటిది. గతంలో 1000 రూపాయలు వచ్చేటటువంటి వాళ్ళకి 2-3 వేలు వస్తుంది, భారీగా పెరిగిపోతున్నాయి ఛార్జీలు అన్నటువంటిది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు తగ్గినప్పుడు కూడా ఇదిగో ఈ 2 నెలలు తగ్గించినట్టున్నారని కూడా చెప్పా. ఇప్పుడు ఈ నెల బిల్లులు వచ్చేసినాయి. మొన్ననే చెప్పాను నేను, కరెంటు బిల్లులు వాయిపోతున్నాయి ఈ నెలలో అని చెప్పేసి. ఎన్నికలు అయిపోయినాయి కదా, ఈ నెల ఛార్జీలు మామూలుగా బాధేశారు. ఒక్కొక్కళ్ళకి డబుల్ త్రిబుల్ ఛార్జీలు వచ్చినాయి. గొల్లుమంటున్నారు జనం. జగన్ దిగిపోయిన దాని పట్ల ఎవరికి సానుభూతి కూడా ఉండనటువంటి దానికి కారణాల్లో ఇదొకటి. అదేందో ఒరిజినల్ కరెంటు బిల్లుకి తోడేంటంటే అదేదో ఏసీడీ అమౌంట్ అంట. ఇది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకి వేసేశారు. అదేంతో కూడా అర్థం కాదు. ఇదివరకు ఆ ట్రూ అప్ ఛార్జీలు అన్నట్టుగా ఇష్టం వచ్చిన రేట్లు వసూలు చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమవుతుంది. కరెంటు బిల్లుల దోపిడీ అన్నటువంటిది జగన్ని గద్దెదించిన వాటిలో ఒకటి. మరి వీటికి తగ్గింపు ఉంటుందా చంద్రబాబు గారి తర్వాత, లేదా ఇదే కొనసాగుతుందా అన్నటువంటిది చూడాలి.